ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మరొకసారి మనం ప్రార్థనకు కూడుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రార్థనలు అనే అంశాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. పాత నిబంధనలో కొన్ని ప్రార్థనలు, అలాగే నూతన నిబంధనలో కూడా కొన్ని ప్రార్థనలను గురించి మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో దాదాపు 650కు పైగానే ప్రార్థనలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రార్థనలు కనబడుతున్న ప్రతి ప్రార్థనను గురించి మనం ఆలోచించడానికి మనం తర్వాత ఆ యొక్క సమయం దొరికినప్పుడు మనం వాటిని గురించి ఆలోచన చేయొచ్చు. కానీ ఒక ప్రాథమికంగా మనం ఎలాగ ప్రార్థన చేయాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రార్థించే జీవితాలు ఎలాగుండాలి, అసలు వారు ఎలాగ ప్రార్థన చేశారు? పోయిన వారమున మనం పాత నిబంధనలో నుంచి మొట్టమొదట ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించడం ప్రారంభించాం. ఆ వ్యక్తి ఎవరో అనేది అబ్రహాము అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. అబ్రహాము దేవుని సన్నిధిలో ఆ యొక్క బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థించాను అనే మాటను మనం గమనిస్తూ వచ్చాం. ఇది ఆది కాండంలో మనం గమనించిన విషయాన్ని గురించి మీకు గత వారంలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. వారు ఏం చేశారు అనంటే 8వ వచనంలో, మనం 12వ అధ్యాయం 8వ వచనంలో నేను ఆ మాటలు చదువుతున్నాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పరమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే మాట ఉంది. అబ్రహాము యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయడం ప్రారంభించాం. ఆ యొక్క అబ్రాము అనే విషయాన్ని, ఇంకా అబ్రహాము అవ్వలేదు, అబ్రాము అనే విషయాన్ని కనుక అక్కడ ఆ యొక్క అబ్రహాము మొత్తం అతని పేరు తర్వాత అబ్రహాము అనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ అబ్రహాము మొట్టమొదట ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అతని ప్రార్థన జీవితాన్ని గురించి నేను గత వారంలో మీకు తెలియచేస్తూ వచ్చాను. 3వ అధ్యాయం 18వ వచనంలోను, అలాగే 14వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో కూడా సర్వోన్నతుడైన యాజకుడు కనబడినప్పుడు, మెల్కీసెదెకు కనబడినప్పుడు అక్కడ కూడా చేతులు ఎత్తి దేవుని ప్రమాణం చేసి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. 22 నుంచి 23 వరకున్న వచన భాగంలో ఆ యొక్క అబ్రహాం యొక్క ప్రార్థన జీవితం మనకు కనబడుతుంది. నా చెయ్యి ఎత్తి యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి అనే విషయాన్ని ఆ తర్వాత మనం గమనిస్తూ వచ్చాం. 18వ అధ్యాయంలో అబ్రహాము ఏమని ప్రార్థన చేశాడో మనం సొదొమ గొమొర్రా గురించి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వచనాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు 22వ వచనాన్ని నుంచి అక్కడ ప్రార్థన అనే విషయాన్ని అనేది మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తన తన యొక్క సహోదరుని కుమారుడు లోతు కొరకు ఆ విధంగా ప్రార్థన చేసిన సంఘటనను గురించి మనం గత వారంలో మనం ఆలోచన చేయడం జరిగింది. కనుక పాత నిబంధనలో బలిపీఠము కట్టి వారు ప్రార్థన చేసే విధానాన్ని గురించి మనం గత వారంలో మనం ఆలోచన చేశాం. ప్రార్థన అనేది మనం ప్రార్థన చేయడం వలన నిజంగా అనేక మంది జీవితాలలో ప్రభావితం మనం చేయగలం. అనేకమైన కార్యాలను కూడా మనం చూడగలం. దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం చూడగలం. కానీ చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. యేసు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనను వారు చూచి తన శిష్యులు వచ్చి మాకును ప్రార్థన చెయ్య నేర్పుము అని అడిగారు. కనుక మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా పిల్లలకు ఆ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యతను గురించి మనం తెలియచేయవలసిన అవసరత ఉంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన అనేది తెలియచేయాలి. ప్రార్థన అనేది తెలియచేయకపోతే
వారి జీవితంలో ఎంత మాత్రం కూడా ఆశీర్వాదాన్ని పొందలేరు. అందుకే యాకోబు రాసిన పత్రికలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. వారు దేవుణ్ణి అడగనందున వారికి ఏమీయో దొరుకుటలేదు అనే విషయాన్ని. గనక పిల్లలు కూడా ప్రార్థన చేసే జీవితాలు మనం నేర్పించాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన చేయడం అనేది నేర్పించాల్సిన అవసరతను గురించి బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో ఎవరెవరు ప్రార్థన చేశారు, ఎక్కడెక్కడ ప్రార్థన చేశారు అనే పాత నిబంధనలో నుంచి మీకు కొన్ని ఆ యొక్క వ్యక్తులను తీసుకొచ్చి మీకు చూపిస్తూ ఉన్నాను. వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనం మొట్టమొదట అబ్రహాము యొక్క అబ్రహాము షారాల దగ్గర హాగరు అనే దాసి ఉండేది. ఆ దాసిని గురించి మనం చూడొచ్చును. ఆ దాసి ఏ విధంగా ప్రార్థన నేర్చుకున్నది అసలు దేవునికి మొరపెట్టడం అనే విషయాన్ని. మనకు కష్టాలు వచ్చినప్పుడు మొరపెట్టడం అనేది, దేవుణ్ణి ప్రార్థన చేయడం అనేది ఎలాగ తెలుస్తుంది మన పిల్లలకి? మనం ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనకు జాబు ఇస్తాడు అనే విషయాన్ని వారు మన దగ్గర నుంచి వాళ్ళు కూడా చూచి నేర్చుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు ప్రార్థన చేయరు, ఆ కారణం చేత పిల్లలు కూడా ప్రార్థన చేయడం లేదు. తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేయడం అనేది పిల్లలు చూడాల్సిన అవసరత ఉంది. ఏ సమస్య అయినా సరే అబ్రహాము తన జీవితంలో ప్రార్థన చేస్తూ సమస్యలను పరిష్కరించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక యుద్ధానికి వెళ్ళినా, ఒక వ్యక్తి రక్షింపబడాలన్నా అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఒక ఇంట్లో సమస్యలు వచ్చినా, ఆ సమస్యలు గొడవలు వచ్చినా, ఆ గొడవల్ని ఏ విధంగా ప్రార్థన పూర్వకంగానే సమస్యలను పరిష్కరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము తన జీవితంలో ఒంటరిగా ప్రయాణం చేస్తూ వచ్చాడు. తనకి ఏ ఆధారం కూడా లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు లేచి నీ బంధువులను, నీ యొక్క ఇంటి వారిని, నీ దేశస్తుల్ని అందరినీ కూడా విడిచిపెట్టి నువ్వు బయలుదేరి రా అని అన్నప్పుడు ఎవరు దిక్కు అసలు? కనుక అతను బాగా గమనించుకుంటూ వచ్చాడు. దేవునిపై ఆధారపడి దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. అందుచేతనే అతడు మొట్టమొదట దేవుణ్ణి బలిపీఠము కట్టి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవునిపై ఆధారపడడం అనేది, ప్రార్థన అనేది సమస్యను పరిష్కరిస్తుందని చెప్పేసి అబ్రహాము మొట్టమొదట తెలుసుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ కారణం చేతనే అది మొట్టమొదట ఒంటరిగా బయలుదేరినప్పుడు ఈ విషయాన్ని ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనాన్ని ఉద్దేశించి నేను మీకు చెప్తూ ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరు దిక్కు లేదు, అసలు నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అన్నప్పుడు దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు దిక్కు, ఆయనే మనకు సహాయం చేసే దేవుడు అనే విషయాన్ని అబ్రహాము నేర్చుకోగలిగాడు అసలు. అంత మాత్రమే కాదు, ఇక 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా బంధువుల మధ్యలో పెద్ద సమస్య వచ్చేసింది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలాగ పరిష్కరించుకోగలిగాడు అనంటే కేవలం దేవుని పైన ఆధారపడ్డాడు. ప్రార్థనకు ఆటంకం చాలా మనం చూస్తూ ఉన్నాం. మనుషుల చేత గొడవపడి, మనం మనుషుల చేత సమాధానం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ఏమాత్రం కూడా జవాబు రాదు. అన్నదమ్ముల మధ్యలో గొడవలు, ఆ తర్వాత అక్కచెల్లెల మధ్యలో గొడవలు, లేకపోతే ఇంట్లోనే చాలా గొడవలతో ఉన్న వాళ్ళు సమాధానం లేనప్పుడు, ఆ యొక్క భార్య భర్తల మధ్యలో సమాధానం లేనప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థన చేయలేము అసలు. దేవుని యొక్క వాక్యంలో అందుకే చెప్పుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్తలో మనం వెళ్ళినప్పుడు ఆ మత్తయి సువార్తలో చెప్పాడు, నీవు ఆ యొక్క అర్పణ అర్పించినప్పుడు నీకు ఎవరైనా సరే అక్కడ నీకు జ్ఞాపకం వస్తే మొదట నువ్వు వెళ్ళి వారితో సమాధాన పడమని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ వచనాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్తలోనికి వెళ్తే అక్కడ చదువుతున్న
మాటలు నేను చదువుతున్న బలిపీఠము అనే విషయాన్ని అక్కడ కూడా చెప్పినట్లుగా చూస్తున్నాం. 23వ వచనంలో చదువుతూ ఉన్నాను. 5వ అధ్యాయం 23వ వచనంలో, కావున నీవు బలిపీఠము వద్ద అర్పణ అర్పించుచుండగా అనే విషయాన్ని, ఈరోజు ప్రార్థనకు వస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనే విషయాన్ని, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చెప్పుకుంటూ వచ్చాడో చూడండి. అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి ప్రార్థన ఆపు. ప్రార్థన ఆపేసి ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అని చెప్పుకుంటూ వచ్చాడు. గనక మనం ఏం అనుకుంటామంటే, దెబ్బలాడుకుని వచ్చేస్తాం, ఇంట్లో దెబ్బలాడుకుని వచ్చేస్తాం, లేకపోతే భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో చాలా కక్షలు ఉంటాయి, వారి మనసులో చాలా ద్వేష అసూయలతో ఉంటాం. మనం ఎలాగ ప్రార్థన చేస్తాం? అసలు ప్రార్థన చేయడం అనేది సాధ్యం కాదు. అది అబ్రహాము నేర్చుకున్న సత్యం అనేది మీరు గమనించాలని మనం చేస్తున్నా. లోతు ఆ యొక్క పని వాళ్లకును, ఆ యొక్క పశువుల కాపర్లకును, అబ్రహాము పశువుల కాపర్లకు మధ్యలో చాలా జగడము ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది 13వ అధ్యాయంలో మనం చూడొచ్చును. చూడండి, ఆది కాండము 13వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను అనే మాటను చెప్తూ ఉన్నాడు. కలహం పుట్టింది గనక ఆ కాలమందు కానానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనక నాకును నీకును పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు అని చెప్పాడు. ఏముండకూడదు అని చెప్పాడు? కలహం ఉండకూడదు అనే మాటను చెప్పాడు. మనం దెబ్బలాడుకోవద్దు. దెబ్బలాడుకుంటే మనం ఎవరికి దూరం అయిపోతాం అనంటే, మనం దేవునికి దూరం అయిపోతాం, ప్రార్థనకు దూరం అయిపోతాం. ఈరోజు మనసుల్లోనికి ఆయాసాలు పెట్టుకుని మనం ప్రార్థన ఎంత మాత్రం కూడా చేయలేం. విశ్వాసులే కావచ్చు, మరొకరు కావచ్చు. కనుక మన మనసుల్లోకి ఆయాసాలు పెట్టుకుని ఏం ప్రార్థన చేస్తాం? ఆవేశంతోనే ప్రార్థన చేస్తాం. గనక ఆ ప్రార్థన దేవుడు ఎంత మాత్రం కూడా ఆలకించడు అనే విషయాన్ని గమనించాలి. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, ఏమన్నాడు? నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళి సమాధాన పడమన్నాడు. అబ్రహాము ఆ పని చేసినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే అబ్రహాము ఆ పని చేశాడో దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, వద్దయ్యా మన ఇద్దరికి వద్దు, మనం ఇద్దరం కూడా మంచిగానే విడిపోదాం అని చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు ఇలాగ దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను, అంతేకాని మన ఇద్దరి మధ్యలో దెబ్బలాట ఉండకూడదు అని. ఎందుకు ఇంత అబ్రహాము ఆలోచించాడు అనంటే, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకోకూడదు మనం. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్న విషయాన్ని, ఎప్పుడైతే అబ్రహాము ఆ సమాధాన పడ్డాడో దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాను. చూడండి, 14వ వచనంలో, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో అని మాట్లాడు. ఎప్పుడు మాట్లాడాడు? ఈ కలహాలు ఉన్నంత వరకు దేవుడు మాట్లాడడం జరగదు. మన జీవితంలో 13వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ మాటలు చదివాను. ఎప్పుడైతే అప్పుడు అతడు మళ్ళీ బలిపీఠం కట్టినట్లుగా చూస్తున్నాం. 13వ అధ్యాయం 18వ వచనంలో ఎప్పుడు ప్రార్థన చేశాడు అనంటే, సమాధానం లేకుండా ప్రార్థన చేయలేదు. దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా చెప్తుంది. గనక మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి అని చెప్పాడు. చదువుతూ ఉన్నాను, చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోనికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 14వ 12వ అధ్యాయం, మన్నించాలి, 12వ అధ్యాయం 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఏమంట
ప్రభువును చూడడు అనే విషయాన్ని చెప్పాడు. కనుక దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడా అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అనంటే, సమాధానం అనేది కావాలి. అసలు మన ప్రార్థనకు చాలా పెద్ద ఆటంకం ఏంటంటే సమాధానము లేకపోవడమే అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు పేతురు రాసిన పత్రికలోనికి కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలే పురుషులారా, జీవనమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఏమన్నాడు, అభ్యంతరములు కలగకుండునట్లు అని చెప్పాడు. కనుక ప్రార్థనలకు అభ్యంతరాలు ఏంటి అనంటే సమాధానం లేకపోవడమే అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున సమాధానం లేకుండా మనం ఏం ప్రార్థన చేస్తాం? అబ్రహాము ఎంత చక్కగా నేర్చుకోగలిగాడు. ఈ విధానం అనేది, ప్రార్థన అనేది, అబ్రహాము చేసే ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన అనేది దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ రోజున అబ్రహాము ప్రార్థన అనేది ఎలాగా చేశాడో మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అబ్రహాము ఆత్మల పట్ల కూడా భారము కలిగి ఉన్నట్లుగా మనం గత వారంలో మనం ఆలోచిస్తూ వచ్చాం. ఇది 18వ అధ్యాయంలో. ఇది అబ్రహాం యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి. ఆ ప్రార్థన జీవితం అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క వాక్యంలో 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా హాగరు తన ఇంటిలోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆది కాండానికి రండి. 16వ అధ్యాయంలోనే హాగరు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము అనే విషయాన్ని గురించి? 16వ అధ్యాయంలో హాగరు యొక్క ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది. హాగరు యొక్క ప్రస్తావన కనబడ్డది. హాగరు యొక్క జీవితం గురించి 16వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ 16వ అధ్యాయంలో కనబడింది అబ్రహాముతో చాలా ఆ ఇంట్లో బాగానే ఉంటూ వచ్చింది. అంతా బాగానే ఉంది. ఆ యొక్క 17వ అధ్యాయంలో కూడా బాగానే ఉంది. ఇప్పుడు 19వ అధ్యాయంలో ఏం చేశాడు అనంటే, అబ్రహాము ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన అనేది మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాము 18వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు అబ్రహాం. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు అనంటే, ఇంట్లో ఉన్న వ్యక్తులు చూస్తున్నారు. అప్పటికి మనం గమనిస్తున్నప్పుడు ఇస్సాకు ఏమీ పుట్టలేదు, ఇస్సాకు జన్మించలేదు. ఎవరున్నారు అనంటే, ఇంట్లో అబ్రహాము, శారా, హాగరు మాత్రమే ఉన్నారు. అసలు ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు హాగరుకి కుమారుని ఇచ్చాడు, ఇష్మాయిల్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇది 16వ అధ్యాయంలోనే ఇష్మాయిల్ను గురించి జన్మించినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగింది అనంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక పని మనిషి, ఇప్పుడు ఆ పని మనిషి ఏమైపోయింది? హాగరు అబ్రహాం యొక్క జీవితాన్నంతటినీ కూడా చూస్తూ వచ్చింది. చూస్తూ అబ్రహాము ఏ సమస్య అయినా సరే ప్రార్థనతోనే పరిష్కరించుకుంటున్నాడు అనే విషయాన్ని అర్థమైంది. ఇప్పుడేమైపోయింది అనంటే, ఇప్పుడు శారాకి కుమారుడు కలిగాడు. శారాకి కుమారుడు కలిగిన తర్వాత శారా ఆ యొక్క ఇస్సాకు పుట్టాడు, ఇక ఇష్మాయిలు నవ్వాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వెంటనే శారా ఏం చెప్పిందంటే, హాగర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అని చెప్పాడు. ఇప్పుడు హాగర్కి ఈ పరిస్థితి వచ్చింది. హాగర్కు ఒక పెద్ద సమస్య రావడం జరిగింది. ఆ సమస్య ఏమైపోయింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఇంట్లో నుంచి తరిమేశారు. ఇప్పుడు తరిమేసిన ఆ వ్యక్తి ఏంటి అసలు దిక్కు అనంటే, ఈ రోజున మన జీవితాల్లో కూడా అందరూ మనల్ని తరిమేయవచ్చు, అందరూ కూడా మనల్ని పంపేయవచ్చు. అప్పుడు ఏంటి ఆ దిక్కు అనే విషయాన్ని మనం కూర్చుని ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగిన విషయాన్ని గురించి అందుకే మనం 21వ అధ్యాయానికి మనం వద్దాం.
ఆదికాండం 21వ అధ్యాయంలో జరిగిన విషయాన్ని గురించి అబ్రాహాము 14వ వచనంలో, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను అనే మాట ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అనంటే, ఇంట్లో నుంచి హాగర్ని పంపేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పంపేసిన వ్యక్తికి ఏమొచ్చింది? బానే ఉంది ఇంతవరకు కూడా. కొడుకు పెరిగాడు, కొడుకుని బాగానే చూశాడు, ఇష్మాయిల్ బాగానే చూశాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో నుంచి తరిమి వేయబడినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా చాలా సమస్యలు రావచ్చు. మన ఇంట్లో నుంచి మనలందరినీ కూడా తరిమేవచ్చు కూడా. అప్పుడు ఏంటి ఆ దిక్కు అనే విషయాన్ని హాగర్కి బాగా అర్థమైంది. ఏమర్థమైందంటే, ఏ దిక్కు అయినా సరే దేవుడే దిక్కు అనే విషయాన్ని ఆమెకు అర్థమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి ఆ దిక్కు అనే విషయాన్ని ఆ యొక్క ఇష్మాయిల్ని తీసుకుని వెళ్తూ ఉంది. ఇష్మాయిల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనంటే, ఆహారం అయిపోయింది, ఆ నీళ్ల తిత్తిలో నీరు కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడుస్తూ ఉన్నాడు? నీళ్లు లేవు అసలు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏమీ లేని, దిక్కులేని పరిస్థితిలో మనం ఉండొచ్చును. ఏం చేయాలి అనంటే, హాగర్కి బాగా అర్థమైంది. హాగరు ఏం చేసింది అనంటే, ఆ పిల్లవాడిని అక్కడ పడేసి దేవునికి మొరపెట్టినట్లుగా చూస్తున్నాం. రండి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఏం జరిగిందో. 16వ వచనంలో, ఈ పిల్లవాని చావును నేను చూడలేనని అనుకొని వింటి దూరమునకు వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను అనే మాట ఉంది. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను అనే మాట ఉంది. ఇప్పుడు ఏమైంది అనంటే, ఏంటి వారికి అర్థమైంది అనంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ప్రార్థన చేయడం అనేది అర్థమైంది. అసలు ఎక్కడి నుంచి నేర్చుకుంది ఈ పాఠం అనంటే, అబ్రాహాము దగ్గర నుంచి నేర్చుకుంది. దేవుడు ఆ విషయాన్ని ఈ హాగరుకు దేవునితో మాట్లాడిన సంఘటన కూడా మనకు తెలుసు. 16వ అధ్యాయంలో ఆమె చెప్పింది, హాగరు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? అసలు సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఇంట్లో నుంచి నువ్వు పారిపోతున్న హాగరుతో దేవుడు మాట్లాడాడు. ఆ హాగరుకి అర్థమైంది అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు అనే విషయాన్ని. ఈరోజు నీకు కూడా అర్థం కావాలి. ఏం అర్థం కావాలి అనంటే, నీ సమస్యల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని అర్థం కావాలి. హాగరుకి అర్థమైంది. ఆ హాగరు ఏం చేసింది? ఆ ఒంటరిగా ఉండి దేవుణ్ణి నేను చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉంది అనంటే, ఆ వింటిన దూరంగా ఎదురుగుండా కూర్చుండి ఏం చేసింది? ఈ పిల్లవాడిని చావును నేను చూడలేనని దేవునితో మాట్లాడడం ప్రారంభించింది. దేవుడితో ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించింది. ఈరోజు నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరు కూడా నిన్ను ఆదుకోకపోవచ్చు, అందరూ కూడా నిన్ను తరిమేవచ్చు, నేను ఇంట్లో నుంచి పంపించేవచ్చు. కానీ ఒక్కడు మాత్రం నిన్ను ఆదుకునేవాడు ఉన్నాడు, నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడు అనే విషయాన్ని హాగరుకు అర్థమైంది. ఎక్కడి నుంచి ఈ పాఠం నేర్చుకుంది అనంటే, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే హాగరు ఎక్కడి నుంచి నేర్చుకుంది? తన జీవితంలో ఒక భయంకరమైన ఆ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవునితో మాట్లాడటమే మంచిది అని భావించింది. మనుషులకు చెప్తే సమస్యలు పరిష్కరించరు. మనుషులకు చెప్తే మన సమస్యలు ఎవ్వరు కూడా తీర్చలేరు. మన సమస్యలు ఏమున్నా సరే ఏం పడేసింది? ఆ పిల్లవాడిని పడేసి ఏం చెప్తూ ఉంది? నేను ఇక చూడలేను ప్రభువా అనే విషయాన్ని, నేను చూడలేను. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆ మొర విని ఎప్పుడు ఏం మాట్లాడాడో 17వ వచనంలో చెప్తున్నాను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? ఏమి వచ్చినది చెప్పు. నీతో మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నారు? అసలు నీ ప్రార్థన, నీ గోడు వినేవాళ్ళు, నీ బాధను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు? అసలు ఇంట్లో నుంచి పంపించేశారు, నాకెవ్వడు కూడా దిక్కులేడు. అసలు ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని సన్నిధానంలో ఏడుస్తున్నట్లుగా చూస్తున్నా. దేవుడు చాలా చక్కగా జాబ్ ఇచ్చాడు.
హాగరు నీకేమొచ్చింది అనే విషయాన్ని. భయపడకుము. దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు అనే విషయాన్ని, దేవునితో మాట్లాడాలని ఎక్కడి నుంచి నేర్చుకుంది అనంటే హాగరు అబ్రహాము దగ్గర నుంచే నేర్చుకుంది. అబ్రహాము దేవునితో మాట్లాడాను అనే మాటను మీరు గమనించగలరండి. దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. దేవుడు మాట్లాడే దేవుడు, దేవునితో మాట్లాడే ఆ యొక్క అబ్రహాముని గురించి మనం చూడొచ్చును. కనుక బైబిల్లో చాలాసార్లు కూడా అబ్రహాము దేవుని స్నేహితుడు అనే మాటను కూడా మనం గమనించవచ్చు. అబ్రహాము దేవుని స్నేహితుడు అనేది దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రికలోనికి మనం వెళ్తే మనం చదువుతూ ఉన్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, అబ్రహామును గురించి. అబ్రహాము దేవుని నమ్మాను. 23వ వచనంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని స్నేహితుడు. ఎవరి స్నేహితుడు అనంటే దేవునితో మాట్లాడే. కనుక మన స్నేహితుడు, ఒక పాట ఉంది అసలు, వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ అనే పాట ఉంది. ఆ యొక్క శ్రేష్టమైన మిత్రుడు అనే పాట తెలుగులో ఉంది అసలు. ఇంగ్లీష్లో అది వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ అనేది. నీకు ఎంత శ్రేష్టమైన మిత్రుడు, నీ బాధలో, నీ కష్టాలలో నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎవరికి అర్థమైంది అనంటే అబ్రహామును చూచి నేర్చుకుంది. ఈ రోజున ప్రార్థన జీవితాలు మనల్ని చూచి మన పిల్లలు నేర్చుకోవాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి. హాగరు దేవునితో మాట్లాడి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూడగలిగింది. ఈరోజు నువ్వు కూడా నీ సమస్య ఏదన్నా కావచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, అందరూ కూడా తోలనాడొచ్చు, అందరూ నిన్ను పంపించవచ్చు, కానీ నిన్ను పట్టించుకునేవాడు ఒకడున్నాడు. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, తల్లైనను మర్చును కానీ నేను నిన్ను మరవను అని చెప్పుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడున్నాడు. కనుక నీ జీవితంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు చాలా చక్కగా చెప్పాడు, మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పిన దేవుడు ఈరోజు హాగరు నేర్చుకుంది పాఠం. గనుక హాగరు యొక్క ప్రార్థన జీవితం మనం అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. చాలాసార్లు కూడా హాగరుని గురించి చాలా తక్కువగా మాట్లాడతాం, కానీ హాగరు మొట్టమొదట చెప్పాలి అనంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు హాగర్కి మనం ఒక సలాం పెట్టాలి. అసలు మొట్టమొదట పేరు చూచుచున్న దేవుడవు నీవే అని చెప్పగలిగిన ఒక గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి అనే విషయాన్ని ఎవ్వరు కూడా చెప్పలేదు. అబ్రహాము కూడా చెప్పలేదు, శారా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. చూచుచున్న దేవుడివి అనే విషయాన్ని తను అర్థమైంది. చూచుచున్న దేవుడివి నువ్వు చూస్తున్నావు, నా సమస్యను చూచే దేవుడు. కళ్ళను నిర్మించిన వాడు కానకుండునా, చెవులను నిర్మించిన వాడు వినకుండునా అంటే దేవుడు వినే దేవుడు, సమస్యలను అర్థం చేసుకోగలిగిన దేవుడు అనే విషయాన్ని హాగరుకు అర్థమైంది. అందుచేత హాగరు ప్రార్థన చేసి అద్భుతమైన రీతిగా దేవుని కార్యాన్ని చూచినట్లుగా చూస్తున్నాం. చూడండి, 21వ అధ్యాయానికి వెళ్దాం. ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, హాగరు ఆ 17వ వచనంలో, 21వ అధ్యాయం 17వ వచనంలో, హాగరు నీకేమొచ్చినది, ఏమొచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనము. నువ్వు ఏం చెయ్యి, నీ చేతితో పట్టుకో. నీ యొక్క సమస్య నీ చేతిలో లేదు, తీసుకురా నా దగ్గరికి. నువ్వు ఎటువంటి సమస్య ఉండొచ్చును, నా దగ్గరికి తీసుకురా. నువ్వు లెగ్గు, అందులో నువ్వు విచారపడిన అవసరం, లేచి పట్టుకురా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట అదే. నీ సమస్య ఏదైనా కావచ్చు, నా దగ్గరికి తీసుకురా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని దేవుడు మాట్లాడిన ఆ సంఘటన గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి ఏమని చెప్పుకుంటూ వచ్చాడో. 32వ అధ్యాయం 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పాడు. నాకుందా అసలు? ఇర్మియా గ్రంథంలోనికి మనం వెళ్తే 32వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదివాను. నాకు ఏదైనా ఉందా? నువ్వు తీసుకురా నా దగ్గరికి. నువ్వు అనుకోవచ్చు ఏదైనా అసాధ్యాలే కావచ్చు మనిషికి,
ఎవరున్నారు హాగరుకి? ఇంట్లో నుంచి పంపించేశారు. ఒక దాసి ఒక పిల్లవాడిని ఉంది. ఆ పిల్లవాడితో ఏం చేసుకోగలదు? అసలు పిల్లవాడిని చూసుకుంటుందా? తనే పోషించుకుంటుందా? ఎక్కడి నుంచి? ఈ సమస్య దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. దేవుడు సమస్యను పరిష్కరించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకో, నీకెవ్వరూ లేరు, ఎవరు లేరు, ఎవరు వినకపోవచ్చు. నీ మొర వినే దేవుడు ఒకడున్నాడు. ఎంత అద్భుతం! అబ్రాహాము ఏ విధంగా ప్రార్థన జీవితం, ఒక దాసి ఇంట్లో పనిచేసే దాసి నేర్చుకుంది. ఈ రోజున మనం నేర్చుకోవద్దా పాఠం? ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. ప్రార్థన అనేది మనం చాలా చులకనగా చూస్తాం. నేను ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి నేను వరుసగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సిరీస్ని అంతటినీ కూడా చేస్తూ ఉన్నా. ప్రార్థన అనేది ఒక పెద్ద శాస్త్రం. ఇది ఈ శాస్త్రంలో చెప్పాను, మీరు చాలా మంది రాలేదు. 650 ప్రార్థనలకు పైగానే బైబిల్లో ఉన్నాయి. ఈ ప్రార్థనలు వారు చేశారు, జాబ్ పొందారు. ఈరోజు మనం చేస్తే ఎందుకు జాబ్ పొందావు? అబ్రాహాము నేర్చుకున్నాడు. అబ్రాహాము దగ్గర ఉన్న పని మనిషి నేర్చుకుంది హాగరు. ఈరోజు మనం నేర్చుకోవద్దా? నేను ఒక రోజున మీ అందరికీ మీరు టీవీలు చూస్తూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు టీవీ చూస్తుంటాను, న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ టీవీని మొత్తం బంద్ చేసేసామనుకోండి, ఇప్పుడు టీవీ చూడడం లేదు, అంత సమయం కూడా ఉండడం లేదు. టీవీలో చూస్తూ ఉంటే ఆవిడ ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆ పని మనిషి ఊడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే ఈవిడ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆ యాడ్ అంతా కూడా మీరు చూసి ఉండొచ్చు. అరే, నేనెందుకు నేర్చుకోకూడదు? అబ్రాహాము, నా యజమానుడైన అబ్రాహాము ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూడా ఆ ప్రార్థన ఆలకించే దేవుణ్ణి ప్రార్థన చేయాలనే హాగరు నేర్చుకుంది. రెండవది మనం వద్దాం. మొదటిది అబ్రాహాముని గురించి చెప్పాను. రెండవది మీకు చెప్పింది హాగరు ప్రార్థన జీవితాన్ని గురించి చెప్పాను. మూడవది దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇది ఆదికాండము 24వ అధ్యాయానికి మనం వెళ్దామండి. 24వ అధ్యాయంలో అబ్రాహాము ఏం చేశాడు అనంటే, తన పెద్ద దాసుడు ఒకడున్నాడు. ఆ దాసునికి ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటి అప్పగించాడు అనే విషయాన్ని అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ పెళ్లి విషయానికి వచ్చాడు. ఈ రోజున నీవు కూడా నీ పిల్లలకి పెళ్లి చెయ్యాలి అని అనుకోవచ్చు. నీ పిల్లలకు కూడా పెళ్లి చేయాలనుకోవచ్చు. పెళ్లి చెయ్యాలి అని అన్నప్పుడు నేను దీని విషయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచించాను. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎవరికి అప్పగించాలి? మనం అంతా కూడా ఒక విధంగా మ్యారేజ్ బ్యూరోస్ అప్పగిస్తూ ఉన్నాం, లేకపోతే అవిశ్వాసులకు అప్పగిస్తూ ఉన్నాం, లేకపోతే తెలియని వాళ్ళకి వారు ఎక్కడి నుంచో సంబంధాలు వస్తాయి, ఆ సంబంధాల గురించి మనం ఆలోచిస్తాం. కానీ అబ్రాహాము ఆ పెళ్లి సంబంధాన్ని గురించి చాలా చక్కగా ఒక వ్యక్తికి అప్పగించాడు. ఆ విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 2వ వచనంలో, అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్యన కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చెయ్యక. ఎంత చక్కగా చెప్పాడు. నా కొడుకుకి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఎవరిని చెయ్యాలి అని అనుకుంటున్నాను? ఇక్కడ ఉన్న అమ్మాయిలను ఎవరిని కూడా చేయకూడదు అని అనుకున్నా. ఎందుకు అనుకున్నాడు? కానానీయులు అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తే, కానానీయుల గురించి మీకు మొట్టమొదటి అర్థం కావాలి. అబ్రాహాము తీసుకున్న తీర్మానం ఏంటి అండ్ ఎందుకు కానానీయుల యొక్క కుమార్తెల్లో ఒక్కదాన్ని కూడా పెళ్లి చేయకూడదు అని చెప్పాడు.
ఎందుకు చేయకూడదు అసలు? అరే, ఎక్కడికో వెళ్తే ముక్కు ముఖం తెలియని ఆ వ్యక్తిని తీసుకురావడం ఏంటి అసలు? ఇక్కడ ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు, చక్కని అమ్మాయిలు ఉన్నారు. ఈ అమ్మాయిల్లో ఒకరికి చేయొచ్చు కదా అనంటే ఏమన్నాడో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో కానానీయుల యొక్క కుమార్తెలో ఒక్కదానిని కూడా పెళ్లి చేయొద్దు అని అన్నాడు. ఎందుకు అన్నాడు అనంటే, ఆది కాండానికి మీరు రండి. ఆది కాండానికి వస్తే దేవుని యొక్క వాక్యంలోనికి 9వ అధ్యాయంలోనికి రండి. 9వ అధ్యాయంలో 25వ వచనంలో కానాను శపింపబడిన వాడై అనే మాట ఉంది. ఎవడు వాడు? కానానీయులు శపింపబడిన వాళ్ళు. మనం కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మీరు విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని చెప్పాడు. మనం ఈ పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కల్లా ఈ ప్రార్థనలు అన్నీ కూడా అనవసరం అండి. మనం చాలాసార్లు కూడా ABCD అన్నీ కూడా చూసుకుంటాం. ఏం చూస్తాం? ఏజ్ అని చూస్తాం, B బ్యూటీ చూస్తాం, C క్యాస్ట్ చూస్తాం, D డౌరీ చూస్తాం, E ఎడ్యుకేషన్ చూస్తాం, F అనేది ఫెయిర్నెస్ చూస్తాం. ఇక అన్నీ కూడా ఇవన్నీ ABCDల దగ్గర నుంచి Z వరకు అన్నీ చూసేస్తాం. అన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇవన్నీ మనకు కుదిరిపోతే అప్పుడు దేవుడు మమ్మల్ని నడిపించాడు అన్నాడు. కానీ ఇక్కడ అలా చేయలా. పెద్ద దాసుని పిలిచి చెప్పాడు, నేను అన్యరాలుని చేయకూడదు అని అనుకున్నాడు. అవిశ్వాసరాలుని చేయకూడదు అసలు. ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. ఎలా చేయగలను ఈ బాధ్యత? బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి? ఆ పెద్ద దాసునికి చెప్పాడు. నువ్వు ఏం చేయాలి అని చెప్పాడో దేవుని యొక్క వాక్యంలోనికి చెప్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయమన్నాడు? 4వ వచనంలో చదువుతున్నాను. నా స్వదేశమందు నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్య తెచ్చునట్లు ఆకాశం యొక్కయు దేవుడును భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించాడు. ఒక ప్రమాణం చేయించాడు. ఇప్పుడు ఏంటి ప్రమాణం చేసేసాడు? ఏం చెయ్యాలి? ఇప్పుడు పెద్ద దాసుడు అనే విషయాన్ని మనం గమనించాం. ఎక్కడన్నా 2వ వచనంలో చివరి ఆ మాటలో మనం గమనిస్తున్నాం. తన ఇంటి పెద్ద దాసునితో, దాసుడు. ఇప్పుడు ఏం చేయాలి? అబ్రాము యొక్క జీవితంలో ప్రార్థన జీవితం ఉంది. ప్రార్థన అనేది ఎవరు నేర్చుకున్నారు? అబ్రాము ప్రార్థన చేశాడు. అబ్రాము దగ్గర ఉన్న ఒక సర్వెంట్, ఒక హాగరు ప్రార్థన చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే అబ్రాము దగ్గర ఉన్న దాసుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎలాగా? ఈ సమస్యను ఎలాగా నేను వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధానంలో ఈ దాసుడు ప్రార్థన చేయడం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఎంత చక్కగా ప్రార్థన చేశాడో ఆ విషయాన్ని గురించి మనం కూర్చుని ఆలోచించాల్సిన అవసరత ఉంది. ఏం కావాలి? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 10వ వచనంలో అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అమ్రాన్ హారము అనే లోనున్న నాహోరు పట్టణమునకు చేరి సాయంకాలమందు స్త్రీలు చేదుకొనుటకు వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లని, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా. ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని ప్రార్థన చేసేవాడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఇది? అరే, నేను ఒక సమస్యను పరిష్కరించాలంటే, ఒక అమ్మాయిని తీసుకురావాలంటే నేనేం చేయాలి అనంటే ప్రార్థన చేయాలనే విషయాన్ని దాసుడు నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? అబ్రాహాం దగ్గర నుంచి చూచి నేర్చుకున్నాడు ప్రార్థన జీవితం. ఈ రోజున మన పిల్లలు మన దగ్గర నుంచి చూచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వే ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు ఏం ప్రార్థన చేస్తారు చెప్పు? నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పు? నేను చెప్తూ వచ్చాను, దేవుణ్ణి అడగనందున వానికి ఏమీ దొరకదు.
వాళ్ళ జీవితాల్లో ప్రార్థన నేర్చుకునే వరకు కూడా వారి జీవితాల్లో ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ప్రార్థన నేర్చుకోవాలి. అందుకే చెప్పాను, ప్రార్థన నేర్పించు. ఈరోజు ప్రార్థన నేర్పించు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చేశాడు? పెద్ద దాసుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఇదంతా కూడా? ఈరోజు ప్రియమైన వారరా, ఇస్సాకు భార్యను తీసుకురావడానికి అతడు ప్రార్థన చేశాడు. దేవుని యొక్క వాక్యంలో, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సమస్యను పరిష్కరించాడా? ఈరోజు ప్రియమైన వారరా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎలా చేయాలి ఈ సమస్యను? ఏమన్నాడో తెలుసా? నాకు తెలియదు, అసలు నేనేం చేయాలో నాకు తెలియదు, ఎవరు అమ్మాయిని ఎంచుకోవాలో తెలియదు. దేవుడికి చెప్తూ ఉన్నాడు, ఆ సమస్యనంతటిని దేవుడికి అప్పగిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? చదువుతూ ఉన్నాడు, చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరిలోని పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను ఎవరికి చెప్పేశాడు? ఇదంతా కూడా దేవుడికి చెప్పేస్తూనే ఉన్నాడు. ఈ రోజున నీ జీవిత సమస్యలన్నీ కూడా దేవుడికి చెప్పుకో. దేవుడు వినే దేవుడు. దేవుడు వినే దేవుడు. ఏం చేశాడు అనంటే, దేవుడికి చెప్పేశాడు. కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవ వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లను పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు నీవు నియమించినది ఉండును గాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకొందునా. నేను ఏమన్నాడు? నేను తెలుసుకుంటా, నాకు తెలియదు, నేను ఎలా చేయాలో తెలియదు. దేవుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజు చెప్పు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఇదంతా కూడా? సమస్య తీసుకుని వెళ్ళి దేవుడు ముందు పెట్టాలని అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకున్నాడు. హాగర్ నేర్చుకుంది. ఆ యొక్క పెద్ద దాసుడైన అతడు నేర్చుకున్నాడు ఆ పాఠం. ఈరోజు మన ఇంట్లో ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు, మన దగ్గర పనిచేసే వాళ్ళు నేర్చుకుంటున్నారా? అరే, ఈ ఇంట్లో ఏ సమస్య అయినా ప్రార్థన ద్వారా పరిష్కారం అవుతుంది అని వాళ్ళు ఎప్పుడన్నా చూచారా? చెప్పు. అమ్మా, నేను కూడా వెళ్ళి ప్రార్థన చేస్తున్నానమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎక్కడి నుంచి ఇదంతా కూడా ఎలాగ నేర్చుకున్నారు? ప్రార్థన అనేది వారు నేర్చుకున్నారు. అందుకే చెప్పాను నేను, మాకు ప్రార్థన నేర్పించు. వాళ్ళ జీవితాల్లో చూచి వాళ్ళు నేర్చుకున్నారు. అవసరాలన్నీ కూడా దేవుడు ముందు పెట్టారు. ఆ యొక్క సమస్యనంతటినీ కూడా దేవుడు ముందు పెట్టారు. దేవుడు ఎంత చక్కగా చెప్పాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యడి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని చెప్పాడు. దేవుడు ఉన్నాడు. నీ భారం అంతా కూడా ఏం చేశాడు? ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ పాఠం? అబ్రహాము ప్రార్థన జీవితాన్ని చూచి నేర్చుకున్నాడు. ఈ రోజున మనం చేసే ప్రార్థన జీవితం ఎవరైనా నేర్చుకుంటున్నారా చెప్పండి? ఆ ప్రార్థన దేవుడు జాబ్ ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని గురించి నేను దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు 26వ వచనంలో చూడండి, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుడైన దేవుడు స్తుతింపబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగా, ఏమన్నాడు? నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటి యొద్దకు నన్ను నడిపించే. దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేయం, దేవా నన్ను నడిపించయ్యా,
నన్ను నడిపించు. నేను ఎక్కడ చేయాలో ఏం చేయాలో నాకు తెలియదు అసలు. ఈ ప్రార్థనలే మనకు ఉండవు. పెద్ద దాసుడు నేర్చుకున్నాడు. దేవుడు జాబ్ ఇచ్చాడు. ఈ రోజున మన సమస్యలు తీసుకుని వెళ్ళి, మనకు అర్థం కాకపోవచ్చు, ఎలా చేయాలో తెలియకపోవచ్చు, కానీ తీసుకుని వెళ్ళి సమస్యలను దేవుని దగ్గర పెడతాం. దేవుడు సమస్యలను పరిష్కరించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. దేవుడు ఆ పెద్ద దాసుడు, ఆ లాజరు అనే ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలియాజరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు మన ప్రార్థన ఆలకించడా? మనల్ని దేవుడు నడిపించడా? దేవుడు సహాయం చేయడా? ఈరోజు ప్రార్థన చేద్దాం. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం. వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారు. ఎంత ఒక పెద్ద టాస్క్ అంటారు దాన్ని, ఒక పెద్ద పని అప్పగించి ఏమన్నాడు? నా 10 ఒంటెలకు నీళ్లు పోయాలి. ఎంత పెద్ద టాస్క్ అది. ఒంటెలు తాగే నీళ్లు గ్యాలన్స్ తాగుతాయి. మనం ఏదో ఒక కడవ తీసుకొచ్చి పోస్తే కాదు. ఎంత కష్టమైన పని. కానీ దేవుడిని అడిగాడు, ప్రభువా నువ్వు చేయగలవు. నేను చేసే ప్రార్థనను ఆలకించే దేవుడు. దేవుడు ఆలకించాడు. దేవుడు జాబ్ ఇచ్చాడు. నువ్వు ఎంత పెద్ద టాస్క్ అన్నా కావచ్చు. అరే ఇంత పెద్దది వాళ్ళకి అప్పగిస్తే చేసేస్తారా అని. దేవుడు చేయగలడు. దేవుడు నడిపించగలడు. అది నేర్చుకున్నాడు ఎలియాజరు, నేర్చుకున్నాడు. ఈరోజు మనం నేర్చుకుందామా? ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, కానీ మనం ఈ రోజున, పోయిన వారమున అబ్రహాము ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచించాం. ఈ రోజున హాగరు ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేసింది, సమస్యను పరిష్కరించుకుంది. ఎలియాజరు ప్రార్థన చేశాడు. పెద్ద దాసుడైన ఎలియాజరు సమస్యలన్నీ దేవుడు ముందు పెట్టాడు. నేనేం చేయగలను? నేను ఎక్కడ నడవగలను? నీవే నడిపించయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేశాడు. దేవుడు నడిపించాడు. ఈరోజు దేవుడు నిన్ను నడిపించడానికి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నడిపిస్తాడు. సరి అయిన స్థలానికి నడిపిస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కడి నుంచి? అబ్రహాం దగ్గర నుంచి వాళ్ళు ప్రార్థనలో అలవర్చుకున్నారు. ఈరోజు బైబిల్ని మనం చదువుతున్న మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చూసన్నా నేర్చుకోవాలి, వినన్నా నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి బైబిల్ లేవు, వారు చూసి నేర్చుకున్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు విని నేర్చుకో. చూసన్నా నేర్చుకో, వినన్నా నేర్చుకో. నేర్చుకుంటే నువ్వు బాగుపడతావు. ప్రార్థన అనేది నీ అంతటా నీవు సమస్యలను పరిష్కరించుకోగలవు. ఎవరు మనతో వెంట రారు, ఎవరు మనతో ఉండరు. హాగరుతో ఎవరు లేరు. దేవునితో పోరాడింది, పొందింది. ఎవరు రాలేదు ఎలియాజర్తో. దేవా నువ్వే నాకు రా, నా తోడుండు, నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడే ఉన్నాడు వెనకాల, దేవుడే నడిపించాడు. ఈరోజు నీ సమస్యలు ఏమన్నా కావచ్చు, దేవుడు సమస్యలను పరిష్కరించే ప్రభువు ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మా దగ్గర ఉన్నవాళ్ళు అందరూ కూడా ప్రార్థన నేర్చుకోవాలి. అబ్రహాము దగ్గర నుంచి ఒక పని మనిషి హాగరు దాసి ప్రార్థన నేర్చుకోగలిగితే, ఒక దాసుడు ప్రార్థన నేర్చుకోగలిగితే, మేము మా పిల్లలకు, మా కుటుంబస్తులు ప్రార్థన నేర్చుకోవద్దా ప్రభా? మేము అలాంటి జీవితాన్ని జీవించి ప్రతి సమస్యను మీ ఎదుట పెట్టుకొని పరిష్కరించుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. అలాంటి ప్రార్థన జీవితాలు మాకు ఇవ్వండి నాయన. అబ్రహాములాగా మీకు ఒక మంచి స్నేహితుడుగా మేము మిగలడానికి మీ కృప అనుగ్రహించండి. అబ్రహాము ఏ విధంగా మీతో ముఖాముఖిగా మాట్లాడి, ఏ విధంగా సమస్యలను
నాయన పరిష్కరించుకోగలిగాడు. ఈరోజు కూడా మేము మీ దగ్గర ఒంటరిగా నిలబడి ప్రార్థన చేసుకొని మా సమస్యలను పరిష్కరించుకునే కృపను మాకు ఇవ్వండి. అలాగా వారు హాగరు నేర్చుకుంది, ఎలియాజరు నేర్చుకోగలిగారు. వారు దేవుని నడిపింపును చూడగలిగారు, దేవుని ఆశీర్వాదాన్ని చూడగలిగారు. ఈరోజు కూడా మేము చూడడానికి మీ కృప అనుగ్రహించవాలి. వీళ్ళని మీ చేతులకు అప్పగిస్తూ, గూగుల్ మీట్లో అనేక బిడ్డలు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారిని కూడా మీరు బలపరచండి. వారు కూడా ప్రార్థించే బిడ్డలుగా చేయమని, ఎక్కడ కూడా ప్రభువా మేము సోమరులుగా, నిద్రబోతులుగా, తిండిబోతులుగా కాకుండా చెయ్యండి. మేము ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. మీ వాక్యంలో గత వారాల్లో మేము ఆలోచన చేస్తూ వచ్చాం. నా మందిరము ప్రార్థన మందిరము అని చెప్పాం. ఈ మందిరము ప్రార్థన మందిరముగానే ఉండనివ్వండి నాయన. మీరు అక్కడ వరకు ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.